పెద్దమ్మా కాఫీ ఇవ్వు. అక్క శౌర్యం తీసుకుని బయటికి వెళ్ళిందిరా. ఒక 5 నిమిషాలు కూర్చో, కాఫీ నేనే పెడతాను. టైం అవుతుందమ్మా, బయలుదేరతాను. దీపా త్వరగా రా. ఎక్కడికి రా? డ్యూటీకి. నీ చేతికి గాయమైందిరా. ఇప్పుడు బానే ఉందమ్మా. నీతో వాదించే ఓపిక నాకు లేదురా. దీపా, మీ ఆయనకి నువ్వైనా చెప్పు. వెళ్ళి త్వరగా వచ్చేస్తాం అత్తయ్య. ఈ ఒక్కసారికైనా నువ్వు అత్తగారికి సపోర్ట్ గా వస్తావని ఆశపడ్డాను చూడు. అందుకైనా నువ్వు ఇలా మాట్లాడాల్సిందే. వెళదామని నేనే అన్నాను. సరే, మీ మీదేం కోప్పడను, అరవను, తిట్టన్రా. మామూలుగానే అడుగుతాన్రా. నీ చేతికి దెబ్బ తగిలింది, నువ్వు ఎలా వెళ్తావురా? రోజు వెళ్ళినట్టే స్కూటీ మీద వెళ్తాను. నువ్వు డ్రైవింగ్ చేయగలవా? దీప చేస్తుంది. అక్కడి వరకు నిన్ను దీప తీసుకెళ్తుంది, బాగానే ఉందిరా. నువ్వేమీ నా పుట్టింటికి అల్లుడివి కాదు. రాగానే మర్యాదలు చేసి కూర్చోపెట్టి సేవలు చేయడానికి. ఆ ఇంట్లో నువ్వు డ్రైవర్వే కదా. స్కూటీయే నడపలేని వాడివి, కారెలా నడుపుతావు? అది నేను. సరేరా, నా అజ్ఞానానికి అంతవరకే అర్థమైంది. కారు నడపలేనమ్మా అంటావు. కారు నడపకపోతే ఆ ఇంట్లో పనేంట్రా డ్రైవర్ కి? ఫ్యామిలీకి నేను డేంజర్ అనుకుంటున్నా. కాదురా, నీ ఫ్యామిలీకి నీ మరదలే డేంజర్. అరే, అసలు అది మీ ఫ్యామిలీనే కాదు. అడిగేది నిన్నేరా. డ్రైవింగ్ చేయలేని నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తావు? ఏవి చేయనమ్మా, ఊరికి అలా తిరుగుతాను అంటే ఊరికి తిరగడానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఆ తిరిగేదేదో ఇద్దరు ఇక్కడే తిరగండి. ఓ, తిరగడానికి మీకిల్లు సరిపోవడం లేదా? లేదా డ్యూటీకి రమ్మని ఎవరైనా ఫోన్ చేశారా? చేస్తే ఎవరు చేశారో చెప్పండి, వాళ్లతో నేను మాట్లాడతాను. నువ్వు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. మేము వెళ్ళి తొందరగా వచ్చేస్తాం. వెళ్ళి ఏం చేస్తావో చెప్పరా? కొన్ని నీకు చెప్పుకోలేనమ్మా. అడుగుతున్నానుగా, చెప్పరా? బావతో నేనున్నాను కదా అత్తయ్య, మీరేం కంగారు పడకండి. నువ్వు కడుపుతో ఉన్న ఆడదానివే, నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయినా సరే బయలుదేరుతాను అంటే నాకు చెప్పలేకపోయిన కారణం వేరే ఏదో ఉంది. ఏం లేదమ్మా. మరి ఏవీ లేనప్పుడు ఊరికి మీరెందుకెళ్తారా? మీరు దాచే నిజాలు మీ నిర్ణయాల్లాంటివి. అవి జరిగిన తర్వాత కానీ మాకు అర్థం కావట్లేదు. ఓ, నాకు కూడా చెప్పుకోలేనంత సీక్రెట్స్ ఏముంటాయో మీ దగ్గర. ఊరుకోమ్మా, నీకు తెలియని సీక్రెట్లు మా దగ్గరే ఉంటాయి. జోస్న కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. పోలీసులు ఏమైనా వస్తే నేను అందుబాటులో ఉండాలి కదా. ఆ ఇంటికొచ్చిన పోలీసులు ఈ ఇంటికి రాలేరా? నేను మావయ్యతో కూడా మాట్లాడాలి. ఫోన్లున్నాయి కదరా. అన్నీ ఫోన్లో మాట్లాడలేం కదా. ఒక ఓనర్ తో డ్రైవర్ కి ఫోన్లో మాట్లాడలేని మాటలే ఉంటాయిరా. డ్రైవర్కి ఓనర్కి ఉండకపోవచ్చు, మేనల్లుడికి మేనమావకి ఉంటాయి. ఇంత పెద్ద గాయం కంటికి కనపడుతుంటే వెళ్తానని ఎలా చెప్తున్నావురా? కనపడిని గాయాలే మోస్తున్నాం, కనిపించే గాయాలు మోయడం పెద్ద లెక్కేం కాదత్తయ్య. బావా, పద వెళ్దాం. వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేవై ఉంటుంది? వావ్, వీర మహిళ అంటే నువ్వే దీపా. మరదలు చాలా పెద్ద కిలాడి. మా వాళ్ళు ఎంత అడిగినా ఇస్తారు. నువ్వు ఒక 30 కోట్లు అడుగు, నీకు 20 కోట్లు, నాకు 10 కోట్లని బేరాలాడు. బావకి బుల్లెట్ తగిలింది కదా, ఈరోజు ఎక్కడ డ్యూటీకి రారో అని మీకోసమే ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చున్నాను. కానీ మీరు ఆది దంపతులు కదా, రాకుండా ఎలా ఉంటారు? మేము రాకపోతే మా కోసం మీరు రావాలనుకున్నారా ఏంటి? మీకోసం నేను ఎక్కడి వరకైనా వస్తాను. ఎందుకో దీపకి తెలుసు. ఏం దీపా, ఎందుకు వస్తానో చెప్పు. అది మీరే చెప్పండి అమ్మాయి గారు. ఎందుకంటే బావ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా నన్ను కాపాడాడు. నువ్వంటే మా బావకి ప్రాణం కదా, తన ప్రాణాన్ని లెక్క చేయలేదంటే నువ్వంటే తనకి లెక్కలేనట్టే కదా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నా కోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ బావకుంది. ఒక విషయం మనం చూసేదాన్ని బట్టి అర్థమవుతుంది పెద్ద మేడం గారు. నేను క్షేమంగా తీసుకొస్తానని అత్తకి మాటిచ్చాను. బుల్లెట్ నాకు తగిలింది కాబట్టి అత్త బాధపడింది. అదే బుల్లెట్ నీకు తగిలింటే అత్త హాస్పిటల్లో ఉండేది. మా మమ్మీకి నేనంటే అంత ప్రేమ, కానీ అందులో 1% ప్రేమ కూడా నీకు మా అత్త మీద లేదు కదా. లేదని నీకెలా తెలుసు? నిజంగా నీకు అంత ప్రేమే ఉంటే వైరాగాడితో చేతులు కలిపేదానివే కాదు. వీడియో కాల్స్, వాడు పంపిన వీడియోలు చూసి నిజంగా నిన్ను ఎక్కడ కిడ్నాపర్ బాధ పెడుతున్నాడో అని ఇక్కడ మా అత్త గుండెలు బాదుకుని ఏడుస్తుంటే నువ్వు మాత్రం అక్కడ నచ్చింది తింటూ నీకు రాబోయే వాటా కోసం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు అసలు మనిషివేనా? నా కన్న వాళ్ళు నీ కన్న వాళ్ళు అయ్యుండకపోవచ్చు,
కానీ పెంచిన కృతజ్ఞత అయినా నీకు ఉండాలి కదా. నిన్ను నేను ఈ ఇంటికి తీసుకొచ్చానన్న కృతజ్ఞత నువ్వు చూపించావా? నోరు తెరిస్తే అందరూ నీతులు చెప్పేవాళ్లే. వేటాడే జంతువు మారచ్చేమో గాని వేటాడే లక్ష్యం ఒక్కటే, తను అనుకున్నది సాధించడం. మీరు పాటించే మానవతా విలువలు మంచి నాకు వర్తించవు. ఆ రూల్స్ అన్ని చింపి చెత్తబుట్టలో వెయ్యండి. నేను నా కోసమే బ్రతుకుతాను, నా స్వార్థం కోసమే బ్రతుకుతాను. ఈ విషయం మా అమ్మతో చెప్తే చెప్పి చూడు. నా కూతురు మీద లేనిపోని నిందలేస్తావని మెడ పట్టుకుని బయటికి గెంటుతుంది. అత్తకి నువ్వు బలహీనత, అదే నీ బలం. దాన్ని దాటి అత్తని బయటికి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. కానీ నేను మాత్రం నా మీద నీకెంత ప్రేముందా అని ఆలోచిస్తున్నాను. జోష్న, నువ్వు హద్దులు దాటి మాట్లాడితే నేను మర్యాదని మర్చిపోవాల్సి వస్తుంది. నేనేం తప్పు మాట్లాడడం లేదు దీప. బావ నీ మెళ్ళో తాళి కట్టాడు. అదే నా కోసమైతే ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. 3 ముళ్ళు వేసేంత ప్రేమ కంటే ప్రాణాలిచ్చే ప్రేమ ఎప్పుడు గొప్పదే. హలో మిస్ హైదరాబాద్, నేను కాపాడింది నీ మీద ఉన్న ప్రేమతో కాదు. మరెందుకు కాపాడావు? మాంత్రికుడు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు అత్త ప్రాణాలు నీలో ఉన్నాయి. నువ్వు కనిపించకపోతేనే భరించలేని అత్త నీకేదైనా అయితే తట్టుకోగలుగుతుందా? తట్టుకోలేదని నాకు తెలుసు బాబా. అన్నట్టు వైరాతో నేను చేతులు కలిపానని నీకెవరు చెప్పారు? వాడే రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంతకు మించి వాడేం చేయగలడులే. ఏంటి నీ ధైర్యం? తప్పు చేసి కూడా కాస్త కూడా భయం లేకుండా ఇంత తెగించి ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా మొండితనవే నా ధైర్యం. నీ ముందే బావని నేను హక్ చేసుకున్నా. నువ్వేమైనా చేయగలిగావా? అది కృతజ్ఞత అన్నావని వదిలేసి, లేదంటే నువ్వు కొట్టిన కన్ను పీకేసేదాన్ని. నేను బావతో తాళి కట్టించుకున్నా కూడా నువ్విలా ఊరుకోవడం తప్ప నన్నేమీ చేయలేవు. హలో పెద్ద మేడం గారు, మీరు కట్టించుకోవాలంటే నేను కట్టాలి కదా. కడతావు బావా. సరే పెద్ద మేడం గారు, మీ సరదా నేనెందుకు కాదనాలి? ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య చాలా ఛాలెంజెస్ జరిగాయి. తాళి కట్టించుకుంటాను అని బొమ్మల పెళ్లిలో పెళ్లి కూతురులాగా కిందకి పైకి ఎగురుతున్నావు కదా. ఈ రోజు తారీఖు గుర్తుపెట్టుకో. వచ్చే నెలలో ఇదే తారీఖున నీ మెళ్ళో తాళి పడుతుంది. నువ్వు కడతావా? నేను మా ఆవిడ దగ్గరుండి మరీ కట్టిస్తాను. ఎవరితో? నీ కాబోయే వరుడితో. వాడెవడు? వస్తాడు. ఎక్కడి నుంచి? నేను దింపుతానుగా. అదే ఎక్కడి నుంచని అడుగుతున్నాను. మనసు పెట్టి బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది పెద్ద మేడం గారు. నా కోరిక న్యాయమైంది, అందుకే మేమిద్దరం కలిసి నీకు మాటిస్తున్నాం. నెల రోజులు ఒక వాటమైన అచ్చ తెలుగు ఆవకాయ లాంటి కుర్రాన్ని చూసి నీకు కొంగుముడేసే బాధ్యత మాది. సూపర్, అదరగొట్టావు మనోడా. నువ్విచ్చిన మాటకి నేను కూడా కట్టుబడి ఉన్నాను. చేతిలో చేతులేసి మాట అన్నంత మాత్రాన అది నిజమైపోదు బావా. మీరేం చేస్తారో మీరు చేసుకోండి. నేనేం చేయాలో నాకు తెలుసు. మనం మాట నిలబెట్టుకోవాలి బావా. జోస్న బాగా తిక్కల్దిరా. అది ఊరికినే చెప్తే వినే రకం కాదు. ఎవరికి ఎలా చెప్పాలో నాకు తెలుసు కదా. జోస్నని కంట్రోల్ చెయ్యాలంటే హా, దీపకి జ్ఞానోదయం చెయ్యాలి. హా. ఇల్లు శుభ్రంగానే ఉందే, ఇప్పుడు దుమ్ము నీంట్లోనే ఉంది. ఏమైంది పార్వతం గారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నన్నేమీ గారు బూరే అంటూ గౌరవించవలసిన అవసరం లేదు. నానమ్మ అని పిలవ్వే. అంత చనువుగా నేను పిలవలేనండి. నువ్వు పిలవలేవే. ఆ మాటకొస్తే నువ్వు ఏమీ చేయలేవు. ఏంటి పారు, మావిడి మీద పడ్డావు? జోస్న నీ మీద పడుతుంది కదరా. డెడ్ లైన్ ఇచ్చాం కదా. అది లెక్క చేయదు. నేను మాట తప్పను కదా. మనమిలా ఊకదంపుడు వాగ్దానాలు చేసుకుంటూ పోతే అది చేయవలసింది అది చేసుకుంటూ పోతుంది. ఏంటి మీ భయం? అందరి ముందు హువ్వా నీ మొగుణ్ణి జోస్న కౌగిలించుకుంది. నువ్వేమైనా చేయగలిగావా? ఏదో కృతజ్ఞతతో. దాని బొంద. దానికి విఘ్నతే లేదు. ఇంకా కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? మీరైనా గట్టిగా చెప్పొచ్చు కదా. పెళ్ళానివి నువ్వే నోరు మూసుకుని ఉన్నప్పుడు నేనే మాట్లాడతాను. పెళ్లి చేసేస్తే ఈ బాధలేమీ ఉండవులేండి. దానికి పెళ్లి కాదు, దాని జాతకమే అలా ఉందిరా. నువ్వు రాసావా? ఆ దేవుడే రాశాడు. నీతో చెప్పాడా? కళ్ళ ముందు వైకుంఠపాళి చూపిస్తున్నాడు కదా. అంత లోతైన విశ్లేషణ తమరేం చేశారు? నీతో పెళ్లి జరగాలి, నిశ్చితార్థం పెట్టారు. అది జరిగిందా? లేదు. నిశ్చితార్థం వచ్చి రావట్లేదని
డైరెక్ట్ గా పెళ్లే పెట్టారు. జరిగిందా? లేదు. సరే, ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేద్దామని ఆ గౌతమ్ గారిని తీసుకొచ్చారు. పెళ్లి చేయాలనుకున్నారు. నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టారు. జరిగిందా? ఆ తర్వాత దశరథం మరో 4-5 సంబంధాలు చూశాడు. అవి ఇంటి వరకు రాకముందే ఆగిపోయాయి. ఇది నిజమే. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? నీకేం అర్థమైంది? జ్యోత్స్న జాతకంలో దోషం ఉందేమో అనిపిస్తోంది. దోషం? అదేరా, ఆ కుజ దోషం, నరదోషం అని ఇలా కొన్ని దోషాలుంటాయి. అలాంటివేమైనా ఆ జ్యోత్స్న జాతకంలో ఉంటే మనం ఎన్ని వాగ్దానాలు చేసినా దానికి పెళ్లి కాదు. ఆ దోషం మనిషిని కుదురుగా ఉండనివ్వదు. హ, ఇలా దాని మొగుడు వెంట దీని మొగుడు వెంట పడుతూనే ఉంటుంది. ఇంకా నీచ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు గ్రాని. నా గురించి దేనిపోనివని ప్రచారం చేస్తావా? ఉన్నమాటేగా అంటున్నాను. మీరు ఎన్నైనా అనుకోండి, ఎన్ని ప్రామిస్లైనా చేసుకోండి, అవేవి నా మనసుని మార్చలేవు. అది మనసు కాదే, చెత్తబుట్ట. పనికిరాని దరిద్రాలన్నీ దానిలోనే ఉంటాయి. నా దరిద్రాన్ని కూడా అదృష్టంగా మార్చుకోగలను. ఆ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటేనే మంచిది. సేమ్ టు యు. మనసు మార్చుకో. ఈ మాట బావకి చెప్పు. దారి మార్చుకో. ఈ మాట దీపకి చెప్పు. దీపే కార్తీక్ భార్య. ఈ మాట మాత్రం ఎవ్వరికి చెప్పు. ఎందుకంటే దీన్ని నేను అబద్ధం చేస్తాను కాబట్టి. ఆ మాట అంటే మూతి పగులుతుంది. నాకు చేతులున్నాయి. ఏంటే, కొడతావా? 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 అయ్యో, కొడతావా? చెప్పు. కొడతావా? ఛే! ఈ పిల్ల బాతు బచ్చాకి మనం భయపడమేంట్రా? హ! ఈ పిఠాపురం పారిజాతంది రాటుదేలిన గుండె. బండల్నే కాదు, కొండల్ని కూడా ఎదుర్కోగలదు. నేను కొండని కాదు, పర్వతాన్ని. మీరు నన్ను ఏమి చేయలేదు, అరవడం తప్ప. జై నిన్ను చూసావా? చూసావరా? చూసావా దాని తల పగరు? నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది పారు. అంటే నాది రాటు తేలిన గుండెనా? ఆ, అది కాదు, పాప జాతకంలో ఏదో తేడా ఉంది. మరేం చేద్దాం? ఇప్పుడు ఈశాన్యంలో బరువు పెరిగిందనుకో, వాస్తు సెట్ చేయాలంటే ఏం చేయాలి? బరువు తీసి పక్కన పడేయాలి. ఆ, అదే ఇప్పుడు మనం చేయాల్సింది. ఏం చేస్తాం? అమ్మాయి గారికి పెళ్లి చేస్తున్నాం. పెళ్లి కొడుకు? ఇది వేరే పెళ్లి. అర్థం కాలా. మాకు సాయం చేస్తానని ముందు నువ్వు మాతో చేతులు కలుపు, అప్పుడు చెప్తాను. రేయ్, నేను దీప పార్టీరా. అయితే చేయగలుపు. నువ్వేం చెప్తే అది చేస్తాను. థ్యాంక్స్ బారు. దీపా, మరి నువ్వు? మీ మాటే నా మాట. హా! అయ్యో, మనోరాలు కూడా చేయి కలిపింది. రేయ్, ఇంకా ఆట మొదలు పెట్టు. ఆట ఎప్పుడో స్టార్ట్ చేశాను పారు. ఎక్కడా? మనం ఇప్పుడు హాల్లోకి వెళ్దాం పదా, ఆట అక్కడ ఆడదాం. జోస్న రోగం కుదర్చాలరా. ముగ్గురం కలిసే కుదురుద్దాం. అయితే నువ్విప్పుడు కార్తీక్ బాబు కాదు, డాక్టర్ బాబు. ట్రీట్మెంట్ షురూ. అయితే దీనికి ఒక టైటిల్ పెట్టాల్సిందే. నువ్వే పెట్టు. ఆపరేషన్ జోస్నా. టైటిల్ అదిరిపోయిందిరా. క్యాప్షన్ ఏంటో తెలుసా? తొందరలోనే పెళ్లి. వావ్, ఇది ఇంకా అదిరిపోయిందిగా. ఆపరేషన్ జోస్నా, తొందరలోనే పెళ్లి. అయితే మన పరివారం అంతా వెళ్ళి ఆట మొదలెడదాం పదండి. ఓకే. ఇంతవరకు వైరాగాడు దొరకలేదంటే ఆడు ఎక్కడికో పారిపోయి ఉంటాడు. వాడిని మాత్రం వదిలిపెట్టను. అయ్యా నమస్కారం. నమస్కారం శాస్త్రి గారు. దశరథ, పంతులు గారిని ఇప్పుడెందుకు పిలిచావు? నేను పిలవలేదు నాన్న. మరి ఎవరు పిలిచారు? నేనే పిలిచాను చిన్నమేడం గారు. నమస్కారం అయ్యా. నమస్కారం. నువ్వు పిలిచావా? అవునయ్యా, కార్తీక్ గారే రమ్మన్నారు. ఎందుకురా? జాతకాలు చూడటానికి. ఎవరి జాతకం? పెళ్లి కూతురు జాతకం. ఎవరా పెళ్లి కూతురు? అమ్మాయి గారేనమ్మా. జ్యోత్స్న పెళ్లి కూతురేంటి? పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేయాలంటే సంబంధం చూడాలి కదా. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే డైరెక్ట్ గా పునాది కడతావా? ముందు వాస్తు చూడాలి, ఆ తర్వాత ప్లాన్ గీయాలి, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలి. పెళ్లి కూడా ఇల్లు లాంటిదేనండి. ఆ వాస్తు చూడటానికే, సారీ, జాతకం చూడటానికే పంతులు గారిని రమ్మన్నాను. మరి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. పెళ్లి బాధ్యతలు మా భుజాల మీద పెట్టారు కదా. పెద్ద మేడం గారు ఒక ఇంటి కోడలయ్యే వరకు మేమెవ్వరం నిద్రపోం. అవును, నిద్రపోము. అవును, నిద్రపోము. పంతులు గారు మీరు ఇలా కూర్చోండి. దీపా, నువ్వు వెళ్ళి పెద్ద మేడం గారిని పిలు. ఆహా, అలాగే బావా. పారు, నువ్వు వెళ్ళి ఆ జాతకం సంగతి చూడు. పంతులు గారికి ఏమైనా కావాలేమో అడుగుతాన్రా. ఆ మర్యాదలన్నీ నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళి జాతకాలు పట్టరా. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేనేవి తాగను బాబు. మీరు మరీ ఇంత మంచోళ్ళు ఏంటండి? జ్యూస్ తాగుతాను.
ఇప్పుడేం తాగనన్నారు? అంటే సమ్మర్ కదా, వేడిగా ఉండే వాటికి దూరంగా ఉందామని. మంచిది. జ్యూస్ లో ఐస్ వేయమంటారా? వేయండి బాబు, కానీ ఉందా లేదా అన్నట్టు ఉండాలి. జ్యూస్ అయినా ఉండాలా? అది కూడా ఉందా లేదా అన్నట్టు ఉండాలా? అబ్బాయి భలే సరదాగా మాట్లాడతారు. మా వాడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. జ్యూస్ వద్దులే బాబు. పంతులు గారిని భయపెడతారేంటి సారు? నిజంగానే నాకేం వద్దు. నువ్వు ఇక్కడే ఉండి బాబు. త్వరగా జాతకం తెప్పించండి. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయకపోతే నా మనసు ఊరుకోదు పంతులు గారు. మర్యాదలు నేను చేస్తానులే గాని నువ్వు అక్కడే ఉండు. నేను మర్యాదలు చేయాల్సిన మనిషి వేరే ఉందలే అత్త. అమ్మాయి గారు తలుపు తీయండి. ఎందుకు అన్నిసార్లు తలుపు కొడుతున్నావు? మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది? నేనేమి మీ మొహం చూడ్డానికి తలుపు కొట్టలేదు అమ్మాయి గారు. మరెందుకు కొట్టావు? మీ జాతకం చూడ్డానికి. నా జాతకం చూడడం ఏంటి? అదంతా నాకు తెలీదు. పంతులు గారు వచ్చారు, మిమ్మల్ని పిలవమన్నారు. నీతో గొడవ పెట్టుకున్నానని మా తాతతో చెప్పావా? నీతో గొడవ పెట్టుకున్నానని మా తాతతో చెప్పావా? నేను అలా చెప్తే పంతులు గారు ఎందుకు వస్తారు? ఏవో నువ్వు బావా కలిసి ఏం చేశారో ఎవరికి తెలుసు? కిందికి వస్తే అన్ని తెలుస్తాయి. మీరేం ప్లాన్ చేశారో చెప్పండి. మేమేదో సామాన్యులం. కుట్రలు కుతంత్రాలు మేమేం చేస్తాం చెప్పండి. మీ దారికి అడ్డొచ్చేది నేనే కదా. నన్ను లేకుండా చేయడానికి నువ్వేదైనా చేయొచ్చు. అందరూ కలిసి ఉంటే బాగుంటుందని కోరుకునే మనిషిని నేను. ఎవరూ లేకపోతే అంతా నాకే దక్కుతుందనుకునే మనిషివి నువ్వు. మీకు నాకు చాలా తేడా ఉంది అమ్మాయి గారు. అందరూ మీకోసం కింద వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి.